హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోనీ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి 4 కట్ బ్యాంగిల్పై రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఫుల్ డిజైన్. ఈ డిజైన్ గురించి క్లియర్గా వీడియోలో మొత్తం చూపించాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేస్తే మనం బ్యాంగిల్ రెడీ చేయడానికి కావాల్సిన మెటీరియల్ చూద్దాం. ఫస్ట్గా 4 కట్ బ్యాంగిల్కి రెడ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇది ఏ కలర్ పెరల్స్ యూజ్ చేసి డిజైన్ చేస్తున్నామో ఆ కలర్ థ్రెడ్ అయితే అవుట్లుక్ బాగా కనిపిస్తుంది. రెడ్ కలర్ స్క్వేర్ షేప్ కుందన్స్, గ్రీన్ కలర్ 3mm కుందన్స్ అండ్ గోల్డ్ కలర్ 3mm కుందన్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ కుందన్స్ యూజ్ చేసి డిజైన్ చేస్తున్నాను. ఈ డిజైన్ చేయడానికి ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాను. అలాగే గ్లూ పెన్ B7000 గ్లూ కూడా యూజ్ చేశాను నేను ఈ డిజైన్కి. ముందుగా బ్యాంగిల్పై గ్లూ అప్లై చేసేసుకొని ఇలా నేను చూపించినట్లు లైట్గా గ్లూ అప్లై చేసుకోండి. ఎక్కువ గ్లూ అయితే అవి 3mm స్టోన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి గ్లూ లైట్గా ఉండాలి. ఫస్ట్ వచ్చేసి రెడ్ కలర్ స్క్వేర్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. గ్లూ పెన్ యూజ్ చేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే కుందన్ వచ్చేసి గట్టిగా స్టిక్ అవుతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా మీకు వీలైతే ఆ 2 కుందన్స్ ఒక్కసారి తీసుకోవడానికి ట్రై చేయండి. డిజైన్ వచ్చేసి త్వరగా కంప్లీట్ అవుతుంది. లేదంటే మీకు ఎలా ఈజీగా ఉంటే అలా తీసుకొని స్టిక్ చేసుకోండి. ఈ 3mm స్టోన్స్ వచ్చేసి కొంచెం కేర్ఫుల్గా స్టిక్ చేసుకోవాలి. మనకి గ్లూ స్టిక్ బాగా యూజ్ అవుతుంది. దాని కింద వచ్చేసి మనం స్క్వేర్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్ కుందన్ కింద మళ్ళీ 3mm గ్రీన్ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇవి 3mm స్టోన్స్ చాలా చిన్నగా ఉంటాయి కదా. ఇవి వచ్చేసి అదిగాక ఈ బ్యాంగిల్ పైన హాఫ్ కుందనే స్టిక్ అవుతుంది, మిగిలిన హాఫ్ కుందనంతా ఎయిర్లో ఉంటుంది. అందుకని నేను గ్లూ పెన్ యూజ్ చేస్తే మంచిగా యూజ్ అవుతుంది దీనికి అని చెప్తున్నాను. సేమ్ ఇదే ప్యాటర్న్లో బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేసుకోవాలి. ఇంకా కొంచెం డిజైన్ని క్లియర్గా మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. దానికి కానీ గ్లూ అప్లై చేసుకుందాం. గ్లూ అప్లై చేసుకొని ఫస్ట్ 4x4 స్క్వేర్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్లో వచ్చేటట్టు స్టిక్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి 3mm స్టోన్స్ కార్నర్లో స్టిక్ చేసుకోవాలి. ఇవి కూడా కరెక్ట్ ప్లేస్ అయ్యాయో లేదో చెక్ చేసుకుంటూ ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ డిజైన్ చేసుకోవాలి. మనం కొంచెం ఎంత ఓపిక చేస్తే డిజైన్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాక్ టు బ్యాక్ సేమ్ ప్రాసెస్. టోటల్ బ్యాంగిల్ మొత్తం ఇదే డిజైన్ని కంటిన్యూ చేసుకోవాలి. మొత్తం బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయాక నేను బ్యాంగిల్ మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. B7000 గ్లూ యూజ్ చేసి గోల్డ్ కలర్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా గ్లూ అప్లై చేసుకుంటూ గోల్డ్ కలర్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఆ గ్లూ వచ్చేసి కుందన్ పైకి రాకుండా చూసుకోవాలి. కరెక్ట్గా మిడిల్లో స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం గోల్డ్ కలర్ కుందన్స్ని మిడిల్లో స్టిక్ చేసుకోవాలి.
ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయ్యాక చాలా బాగా లుక్ వస్తుంది. చూడండి, బ్యాంగిల్ కంప్లీట్ అయింది. నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ని రెడీగా పెట్టుకున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. బ్యాంగిల్ డిజైన్ చాలా బాగా వచ్చింది, ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. ఇవి సైడ్ బ్యాంగిల్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా వచ్చేసి ఇది నేను లోటస్ సెట్లో ఒక 4 బ్యాంగిల్స్ రెడీ చేశాను. ఇవి దానిలో పాటే ఈ బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ నా వీడియో ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి. ఎవరైనా బ్యాంగిల్స్ పర్చేజ్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. నా వీడియో మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.